గుంటూరు జిల్లా మహిళా ఆర్థిక సహకార సంస్థ చైర్పర్సన్ గా గౌరవనీయులైన కావలి గ్రీష్మ గారు నేడు తన పదవీ బాధ్యతలను స్వీకరించారు. మేడం ఒకసారి చూడండి. మేడం గారు చేసినాక అట్లా పెన్ పెట్టేసి చూడండి మేడం. మేడం చూడండి మేడం ఇటు చూడండి. ఈరోజు ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్కి చైర్మన్గా నేను బాధ్యతలు తీసుకోవడం జరిగింది. నిజంగా ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి మెయిన్ ఇంట్రెస్ట్ చూపించిందే మహిళల కోసం, వృద్ధుల కోసం, పిల్లల కోసం ఏదో చెయ్యాలన్న తపనతోటి నేను రాజకీయాల్లోకి వచ్చాను. నాలో ఉన్న తపనని, నాలో ఉన్న ఆసక్తికరమైన ఈ సబ్జెక్ట్ని హైలైట్ చేయటానికి, అలాగే నా వంతుకు నేను ఎలా చేస్తానో చూడటానికి కూడా ఈరోజు సీఎం గారు నాకు ఈ పదవి ఇచ్చారని నేను భావిస్తున్నాను. నా నిజంగా నేను 4వ తరం రాజకీయ నాయకురాలని మా ఇంట్లోని. అలాంటిది ఫస్ట్ మెరిట్ చూసి తర్వాతే పొలిటికల్గా షైన్ అవ్వాలి అన్న దృష్టితోటి మా అమ్మగారు నన్ను చిన్నప్పటి నుంచి పెంచడం జరిగింది. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నన్ను బ్లెస్ చేయడానికి మా అమ్మగారు వచ్చారు, మా అత్తగారు వచ్చారు. ఇది నాకు చాలా ఆనందకరంగా ఉంది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే లోకేష్ అన్నకి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే లాస్ట్ 5 years నుంచి నేను చాలా సబ్జెక్ట్స్ మీద పోరాడాను, చాలా సబ్జెక్ట్స్ గురించి మాట్లాడాను. అంటే పార్టీలో జరుగుతున్న ఏదైతే లాస్ట్ ప్రభుత్వం ఏదైతే మమ్మల్ని పార్టీగా తొక్కేద్దాం అన్న వాటి సబ్జెక్ట్ గురించి నేను చాలా మాట్లాడాను. బట్ యాజ్ ఎ ఉమెన్ నేను చాలా సఫర్ అయ్యాను. మీకు తెలుసు, సోషల్ మీడియాలోని వాటిల్లోని గురించి చాలా ఇబ్బందికరంగా చాలామంది పొలిటీషియన్స్ని ఇబ్బంది పెట్టినట్టే నన్ను కూడా చాలా ఇబ్బంది పెట్టారు. అయితే లోకేష్ అన్న అన్నారు లాస్ట్ టైం కూడా, నువ్వు ప్రూవ్ చేసుకో అమ్మా, మన గవర్నమెంట్ వచ్చినప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకో అని అన్నారు. అలాగే ఈసారి మహిళలకి నేను చేసే సహాయంగా, మహిళా అభ్యున్నతి కోసం ముందుకు వచ్చే ఈ కార్పొరేషన్కి చైర్మన్గా నన్ను నియమించడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ అన్న గారికి, అలాగే పురంధరేశ్వరి గారికి, అందరికీ నాకు పేరు పేరున ప్రతి ఒక్కరికి, ఈ కూటమి నాయకులందరికీ నా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ పదవిలోని నేను ఎన్ని రోజులు ఉంటానో, ఈ పదవికి, ఈ సీటుకి నేను చెడ్డ పేరు తేను. ఈ కార్పొరేషన్ ద్వారా మహిళలకి నా శాయశక్తుల్లా మించి మరీ నేను వాళ్ళ కోసం పనిచేస్తాను తప్పితే నా స్వలాభం కోసం ఎప్పుడు నేను ఈ కుర్చీని ఉపయోగించుకోనని నేను దైవ సాక్షిగా ప్రమాణం చేస్తూ, మీ అందరూ నా కోసం ఇంత మంచి ఆశీర్వచనం ఇవ్వడానికి వచ్చినందుకు, నన్ను దీవించడానికి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఒక కుటుంబంలో మనం అందరం పనిచేద్దాం కార్పొరేషన్ వాళ్ళకు కూడా చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. Please like, share, subscribe Janabheri News.